నమస్కారం. ఇప్పుడు మేషరాశి 2024 డిసెంబర్లో ఎలా ఉన్నది అని చూస్తున్నాం. ఇప్పుడు 2024 డిసెంబర్లో లైఫ్కి సంబంధమైన ఒక ఇంపార్టెంట్ ప్రిడిక్షన్ ఇది. లైఫ్లో ఇంపార్టెంట్ ఏం జరుగుతున్నాయంటే, ఎన్ని కాలాలు ఏదో రకమైన సంకటంలో ఉన్నాము, ఏదో రకమైన కన్ఫ్యూషన్లో ఉన్నామంటే, ఇప్పుడు ద మంత్ జనరల్ నవంబర్ అండ్ డిసెంబర్ నియర్ బై డిసెంబర్ మంత్లో మనకు అర్థం కాకుండా అర్థంగా అయినట్టు మనం సంకటంగా ఉన్నాము, మన క్లారిటీలో ఉన్నామా, మనం వెళ్తున్న దారి సరిగా ఉందా, ఇక ఏమంటే ఏదో రకమైన ప్రాసెస్ చేస్తూనే ఉన్నాం. ఇది ఎలా ఉన్నాయంటే, వైఫ్ తరపు నుంచి ఏదో అనుకూలమైన హ్యాపీనెస్ రావడం, వైఫ్కి మనం అనుకూలంగా ఏదో చేయడం, వైఫ్ తరపు నుంచి ఇది ఆనందపడుతున్నట్టు విశేషం చేసినాము, లేకుంటే ఒక సపరేట్ అని ఒక వే, సపరేట్ అనే ఒక సోర్స్, ఒక వే మనం వెతికి వెళ్తున్నాము, ఇలా ఎవరి ఫేవర్గా మనం చేసినాము. మీరుకి మనసులో హ్యాపీనెస్ ఉంది, హ్యాపీనెస్ లేదు, సంతోషపడుతున్నారు, సంతోషం లేదు, అది విషయం కాదు. అక్కడ వేరే వాళ్ళు చేస్తున్నాం అంటే మన ఫ్యామిలీకి, వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళ తరపు నుంచి మనం చేస్తున్నాం, మన ఫ్యామిలీకి చేస్తున్నాము. అది అంత విషయం జరిగింది, పర్వాలేదు అంటే లైఫ్ ఒకటే సపరేట్ ఒక భాగం. అది ఇన్ని కాలం నేను చేయలేకుండా పని చేసి నేను ఒక ఆనందపడుతున్నాము, ఆనందపడడం కూడా రాదు, ఆనందపడడానికి లేకుండా ఉండదు, అది సపరేట్ అని ఒక భాగం. అది ఇన్ని కాలం పార్ట్నర్షిప్లో ఉన్నామంటే అప్పుడు విడిగా వెళ్ళిపోతాం. అట్లాంటి ఒక మార్గం సంచలనం ఉన్నది, అన్న క్లాట్ లేకుండా సంతోషం. అది సంతోషం ఉన్నది, కొంచెం సంతోషం అన్న హ్యాపీనెస్ ఉన్నా కూడా సంచలనం కూడా హ్యాపీనెస్ ఉన్నట్టు. అక్కడ వైఫ్ అయ్యే శాంతానికి, వైఫ్ అయ్యే హ్యాపీనెస్కి అర్థమైనట్టు అర్థం కాకుండా ఏదో పని చేసుకుని ఉండాలి అన్న క్లారిటీ ఉండదు అక్కడ. ఇప్పుడు ఎందుకంటే ఎదురు చూస్తున్న కాలం, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అంద డిమాండ్, పిల్లలకి మనం ఏం చేయబోతున్నాం, మన ఫ్యూచర్ ఏం చేయబోతున్నాం చెప్పేసి ప్రతి విషయానికి ఆలోచించుకుని డౌట్ఫుల్ అవే మనం ప్రాసెస్ చేసుకొని పోవాలి. ఇది ప్రశ్ననా, లేదంటే మనం గెలుస్తామా, లేదంటే ఏదో రకం మార్గం వస్తుందా, లేదా రేపు సపోజ్ శని మారుతున్నది, శని వచ్చినప్పుడు ఏం జరుగుతుందో, ఇలా గురువు ఉన్నప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పేసి ఇప్పుడు భయపడని అవసరం లేదు. మీరు కాలు పెట్టినట్టే ఉండని. ఏమంటే ఇప్పుడు మనం వాటర్ చాలా ఫాస్ట్గా వస్తున్నది, మన ఆపోజిట్లో మనం స్విమ్మింగ్ చేసుకునే పోతున్నట్టుది. ఇప్పుడు మీరుకి మెయిన్ విషయం ఏమంటే హెల్త్ విషయం చూసుకోండి. ఆరోగ్య భాగంలో ప్రాబ్లం రావడం, కడుపు అసిడిటీ, లేదంటే రకమైన ఉప్పు రావడం, లేదంటే కోల్డ్లే ఫీవర్ ఉన్నట్టు, ఆ ఫీవర్ ఉందా కోల్డ్ ఉందని తెలియదు, ఓవర్ హీట్ ఉన్నాను ప్రాబ్లం, ఓవర్ కోల్డ్ ఉన్నాను ప్రాబ్లం, కడుపుల సంబంధమైన ప్రాబ్లమ్స్ రావడం ఛాన్స్ వస్తుంది. ఇలా ఇంకొక హ్యాపీనెస్ ఏమంటే, నేను ఫ్యామిలీకి అసలు ఈ పని చేసినాను, నా వైఫ్ హ్యాపీనెస్ చేసినాను, పర్వాలేదండి, నాకు సాటిస్ఫైడ్ లేదన్నా పర్వాలేదు, ఎన్నో ఫేస్ చేసినాను, ఇన్ని కాలం ఫేస్ చేసుకుని వస్తున్నాను, ఎదురుకాలం ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పేసి నేను లైఫ్ క్యారియర్ ఎలా ఉంది చెప్పేసి భయం ఉన్నా కానీ ఇంత ప్రాసెస్లో మీరు ఉండడం మంచిది. సెకండ్ ఏమంటే, ఇప్పుడు ఉన్న పొజిషన్లో హనుమాన్, లేదా సుబ్రహ్మణ్య స్వామి, లేదంటే మన ప్రత్యేంగర దేవి, ఇట్లాంటి ఒక రకమైన ఒక పవర్ఫుల్ అమ్మవారు దేవి, లేదంటే టోటలీ శివుడు, అలాంటి ఒక పవర్ఫుల్ ధైర్యమైన ఒక పరాక్రమం ఉన్న దేవుడు పూజ చేయాలి. సాఫ్ట్నెస్ కాకుండా ధైర్యం అన్న కాళీ అమ్మను చూడండి, అలాంటి టెంపుల్కి వెళ్ళడం వల్ల మీరుకి ఏ రకమైన బాధ టెన్షన్స్ ఉన్నా కూడా అది మెల్లగా మనం హనీ డ్రాప్ ఉన్నట్టు వెళ్ళిపోతుంది, మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది. అని ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి మీరు. అది లేకుండా అర్థం కాకుండా అర్థమైనట్టు ఉన్నాను నేను చెప్పినప్పుడు, మనం సంతోషపడుతున్నామో లేదు, మన వల్ల వేరే వాళ్ళు ఆనందపడుతున్నారు, నేను ఏం సాధ్యం ఉందో అది సహాయం చేసినాను ఎవరికి, అది పర్టికులర్ వైఫ్ అండ్ పిల్లలకి నేను చూసినాను. ఫ్యూచర్ ఏమవుతుందో నాకు భయం ఉండొచ్చు, రిలేషన్షిప్ ఏమవుతుందో భయం ఉండొచ్చు, కొంచెం మంచి ఫ్రెండ్స్ వల్ల కొంచెం సహాయం తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ప్లేస్ మార్పు, లేదంటే ఊరు మార్పు, ఇలా వర్క్ మార్పు, చేస్తున్న ఉద్యోగం వేరే ప్లేస్ వెళ్ళడం, అలాంటి ఛాన్సెస్లా ఉంది. మీరుకి కొంచెం నిదానంగా ఉండండి, ఆరోగ్యం చూసుకోండి, మనసులో ఉన్న ఏ రకమైన బాధ ఉన్నా కూడా మంచిగా రేపు ఆయితీ చెప్పి చూసుకోండి. ఎందుకంటే పర్టికులర్ డిసెంబర్ మంత్ ప్రెడిక్షన్ కాబట్టి అంత సీరియస్నెస్ తీసుకునే అవసరం లేదు ఇక్కడ. అందువల్ల మీరు మామూలుగా చూసుకోండి, హీట్ కోల్డ్ కొంచెం జాగ్రత్త చూసుకోండి, వేరే ఏం ప్రాబ్లం లేదు. అన్నది అలర్జీ సంబంధమైన విషయం కానీ, లేదంటే మీరు జీర్ణ సంబంధమైన ప్రాబ్లం కానీ, అసిడిటీ సంబంధం కానీ చూసుకోండి అంతే. ఓకే, ఇలా ఏమంటే పర్టికులర్లీ అమ్మా నాన్నకి ఆరోగ్య ప్రాబ్లం రావడము,
ఇలా అమ్మా నాన్నకి మనసులో బాధ రావడమో, లేదంటే ప్రజల్లో ఉన్న డిసెంబర్ మంత్లో ఇది చెయ్యాలా వద్దా, మనం ఇప్పుడు వెళ్ళొచ్చా కాదా అని ఒక రకమైన క్వశ్చన్ ఉన్నాయంటే మీ ధైర్యంగా మీరు వెళ్ళొచ్చు, చేసుకోవచ్చు, అన్ని పని చేసుకోవచ్చు. ఇది కన్నా ఫస్ట్ అంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో మనం ఉన్నాం కాబట్టి ధైర్యంగా ప్రాసెస్ చేయండి. ఏదో నా వల్ల అయింది, నేను చేసినాను, హ్యాపీగా ఉన్నారని చెప్పేసి అవరుడే ఆనందం, లేదంటే వైఫ్ అవుడే ఒక సంతోషం, శాంతానికి కోసం మీరు కష్టపడినది సరి అని చెప్పేసి చేస్తున్నారు. ఇలా ఉన్న విషయం ఏమంటే ప్రజెంట్ ఉన్న విషయం మేషరాశి సపోజ్ ఇంత పొజిషన్లో గురు భవన్ ఉంది, ఇలా శని భవన్ మారుతున్నప్పుడు కొంచెం భయం రావచ్చు. అందువల్ల ట్రాన్స్పోర్ట్ వెళ్తున్నప్పుడు ఏమైనా ఉండండి, హనుమాన్ టెంపుల్లో వెళ్ళంటే మంచి ఫలాలు వస్తుంది. ఏదైతే అడగాలంటే నాకు ఫోన్ చేయండి 9908904977. ఇది టోటల్ లైఫ్ ప్రొడిక్షన్ కావాలంటే శివనాడి జ్యోతిష్యాలయం, దిల్షుక్ నగర్, హైదరాబాద్ మీరు వచ్చేసి తెలుసుకోవచ్చు. ఇది బేసిక్ జనరల్ ఫలాఫలితం. వేరే వాళ్ళది ఎలా దిశాభక్తి ఉందో అలా జరుగుతున్నది. నేనేమో ఇవాళ చెప్పాలి కాబట్టి నాకు తెలిసే లైఫ్ ప్రిడిక్షన్లో కొన్ని వివరాలు నా వల్ల నేను ఎక్కడంగా సహాయం చేయడానికి సాధ్యం ఉందో నేను చేస్తున్నా. అది ఎవరికైనా అనుకూలంగా ఉండొచ్చు. అట్లాంటి ఒక విషయంతో మీరు చేస్తున్నారు, చెయ్యండి. అలా మీరు మనసులో ఉన్న బాధలో మిగిలిన బాధలు వేరే వాళ్ళు ఆనందపడుతున్నారు, ఫీలింగ్ చేస్తున్నారు చెప్పేసి అన్నీ మీరు మనసులో పెట్టుకొని అర్థం కాకుండా అర్థమైనట్టు మీరు లైఫ్ చేసుకుని ఉన్నారు. ఇప్పుడు అది ఖచ్చితంగా మారుతుంది. డిసెంబర్ మంత్లో కొంచెం నిదానంగా ఉండండి. ఏ విషయం కానీ అవసరపడి చేయకండి. ఇప్పుడు నేను చెప్పిన విషయం అన్నీ చేసినారు ఆల్రెడీ. ఇప్పుడు ఎలా చెయ్యాలి, వెళ్ళాలి, కొనాలి, పోవాలి, రావాలంటే కొంచెం జాబ్ మారాలంటే కొంచెం ఆలోచించుకొని చేయండి. ఎందుకంటే డిసెంబర్ 16 ఆఫ్టర్దా మీరు రమాణ ప్రతి విషయంలో ఇలాంటి కొంచెం కన్ఫ్యూషన్ నుంచి కొంచెం క్లారిటీ దొరుకుతుంది. అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ 6th అయింది.